హలో ఆల్ అండ్ వెల్కమ్ టు తైవి. అందరూ కూలీ ట్రైలర్ చూసారు కదా. సో మీకు క్వశ్చన్, ఈ ట్రైలర్ మొత్తంలో ఆడియన్స్ ఫుల్ అటెన్షన్ ని గ్రాప్ చేసిన విషయం ఏంటో చెప్పని చూద్దాం. నువ్వు రజనీకాంత్ అని అంటున్నావు, అదిగో అతను కాదు మా నాగార్జున అని అంటున్నాడు. ఇదిగో ఇతనేమో అనిరుద్ మ్యూజిక్ అని అంటున్నాడు. ఇవన్నీ ట్రైలర్ చూసినా ఆ క్షణం వరకు కరెక్టే, కానీ ఇప్పుడు ఆడియన్స్ లో ఫుల్ అటెన్షన్ గ్రాప్ చేసిన విషయం ఏంటో తెలుసా? చైర్, ఎలక్ట్రిక్ చైర్. ట్రైలర్ లో ఈ ఒక్క చైర్ కాన్సెప్ట్ ని జరిపేసి చూస్తే నార్మల్ కమర్షియల్ సినిమాలానే అనిపించేది. ఇంత గొడవ ఉండేది కాదు. అంతెందుకు, ఈ వీడియో చేసే వాళ్ళం కూడా కాదు, కానీ ఆ ఒక్క చైర్ కూలీ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ని పెంచడం కాదు, ఇంట్రెస్ట్ అండ్ సస్పెన్స్ కూడా పెంచేసింది. ఫ్యాన్స్ ఇక్కడ రకరకాల ఫ్యాన్ థియరీస్ పుట్టిస్తున్నారు. కొన్ని అయితే నిజంగా క్రేజీ ఉన్నాయి. అసలు ఈ కుర్చీ థియరీలు ఎంతవరకు నిజమో తెలుసుకోవడానికి ఆన్లైన్ లో చాలా మంది వెయిట్ చేస్తున్నారు. యాక్చువల్లీ మేము కూడా ఈ ChatGPT స్టోరీస్ ట్రై చేసాం, బట్ వాటికన్నా ఈ ఫ్యాన్ థియరీసే ఇంకా క్రేజీగా ఉండేసరికి ఇవి కూడా ఆడియన్స్ కి చెప్పాల్సింది అని అనిపించింది. సో ఈ రోజు వీడియోలో ఒక 5 క్రేజీ ఫ్యాన్ థియరీస్ ని మీతో కూడా షేర్ చేసుకోవాలి అని అనిపించింది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ our today's video 5 wild and crazy fan theories about Coolie movie directed by Lokesh Kangaraj. First fan theory, The Invisible Man. ఈ స్టోరీ మీలో కొంతమంది ఆల్రెడీ సోషల్ మీడియాలో చూసే ఉంటారు. ఒక ఫ్యాన్ కమెంట్ చేసిన థియరీ ఇది. ఈ థియరీ ప్రకారం ఈ చైర్ అనేది మనుషుల్ని ఇన్విజిబుల్ చేస్తుంది. అదే సత్యరాజ్ క్యారెక్టర్ రాజశేఖర్ చేసే ఎక్స్పెరిమెంట్. ట్రైలర్ లో చాలా షార్ట్స్ లో మనుషులు చనిపోవడం చూపిస్తారు, కానీ వాళ్ళని చంపిన మనిషి మాత్రం కనపడరు. ఏదో దూరం నుండి కాల్చినట్టుంటుంది. బట్ ఈ థియరీ ప్రకారం వాళ్ళని చంపుతుంది ఆ ఇన్విజిబుల్ మ్యానే. ఇంతవరకు చదివాక నాకు కూడా అంత నమ్మేలా లేదే అని అనిపించింది. అప్పుడే ఈ లైన్ చదివా. ఈ షాట్ లో చూడండి, రజనీకాంత్ గారు ఒక పౌడర్ తీసుకొని రౌడీస్ అందరి మీద వేస్తారు. ఈ థియరీ ప్రకారం రజనీకాంత్ గారు ఆ పౌడర్ అలా అందరి మీద వేసేది అక్కడ ఆ ఇన్విజిబుల్ మ్యాన్ ఉన్నాడో లేదో తెలుసుకోవడానికంట. అంటే ఆ ఇన్విజిబుల్ మ్యాన్ అక్కడే నిలబడితే పౌడర్ అయితే కింద పడలేదుగా, సో అతన్ని కనిపెట్టేయొచ్చు. ఈ లైన్ చదివాక ఇది క్రేజీ థియరీ అని అనిపించింది. మరి మూవీలో ఆ ఇన్విజిబుల్ మ్యాన్ ఎవరై ఉంటారు? ఇంకెవరు, మన ఉపేంద్ర గారు, ఏకే కాళీషా. ట్రైలర్ లో ప్రెసెంట్ టైమ్ లో ఉండే అన్ని క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు, ఒక్క ఉపేంద్ర గారిది తప్ప. ఆయనవి అన్ని ఫ్లాష్ బ్యాక్ షాట్సే ఉన్నాయి. అండ్ మీరు చూస్తే ట్రైలర్ షాట్స్ లో సత్యరాజ్ అండ్ రజనీ ఇద్దరు ఓల్డ్ అయ్యారు, కానీ ఈ ఉపేంద్ర గారి కళ్ళ షాట్స్ చూడండి, ఒక ఓల్డ్ పర్సన్ కళ్ళులా అనిపించట్లేదు. అండ్ ఆ ఎక్స్ప్రెషన్ కూడా చాలా రోజులు కోమాలో ఉండి ఇప్పుడే లేచి షాక్ అవుతున్నట్టు ఉంది. అండ్ ఈ థియరీ నమ్మేలా ఉన్నా ఇంకో స్ట్రాంగ్ విషయం ఏంటి అంటే, ఉపేంద్ర గారి ఫస్ట్ లుక్ ఆ ట్రైలర్ షాట్స్ చూస్తే అందరూ గన్స్ వాడతారు, కానీ ఉపేంద్ర గారు ఒక్కరే హుక్ తో ఫైట్ చేస్తారు. నో గన్ నో స్వార్డ్. ఈ షాట్ లో రజనీకాంత్ గారు ఇయ్యరా హుక్కు అని ఎవరిని అడిగినట్టు. అండ్ ఈ షాట్ కరెక్ట్ గా అబ్జర్వ్ చేయండి, ఇతని చెయ్యి ఎవరో ఫోర్స్డ్ గా ఈ బాక్స్ మీద పెట్టినట్టు ఉంటుంది, కానీ మనిషి కనబడడు. అదేలా? అండ్ సత్యరాజ్ గారు చెప్పినట్టు తను 30 years పాటు ఆఫ్లైన్ లో ఉంచిన మనిషి రజనీకాంత్ గారు కాదు, ఉపేంద్ర గారు అన్నమాట. ఎందుకంటే సత్యరాజ్ గారు రజనీని చూడగానే నువ్వెందుకు వచ్చావని అంటారు తప్ప హ్యాపీ ఫీల్ అవ్వరు. ఈ థియరీ ప్రకారం ఈ మనుషుల్ని మాయం చేసే ఈ ఇన్విజిబుల్ చైర్ ఎక్స్పెరిమెంట్ సత్యరాజ్ చేస్తారు. అది మన సైమన్ అంటే నాగార్జున గారికి కావాలి. మధ్యలోకి మన రజనీకాంత్ గారు వస్తారు. సో బయటకి గోల్డ్, లగ్జూరియస్, వాచెస్ స్మగ్లింగ్ అండ్ హార్బర్ క్రైమ్స్ రిలేటెడ్ గా మంచి మాస్ మసాలా మూవీలా కనిపించిన ఈ చైర్ థియరీ పెడితే మాత్రం భలే అనిపించింది. మీకు కూడా నచ్చిందా ఈ థియరీ? అట్లీస్ట్ ఇంట్రెస్టింగ్ గా అయినా అనిపించిందా? కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఫ్యాన్ థియరీ వచ్చేసి, ఇది కూడా ఫస్ట్ చైర్ థియరీ రిలేటెడ్దే, బట్ ఈ కుర్రోడు ఎవరో ఇంకొంచెం ఎక్కువ ఆలోచించారు. అడాప్టెడ్ సన్ ఆఫ్ తెలుగు స్టేట్స్ సూర్య గారి తమిళ్లో మోస్ట్ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్ ఏంటో తెలుసా? ఇరుంబుకై మాయావి, విచ్ విల్ బి డైరెక్టెడ్ బై లోకేష్ కంగరాజ్. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో, అసలు అవుతుందో లేదో తెలియదు, కానీ ఈ ప్రాజెక్ట్ మీద మాత్రం మంచి హైప్ ఉంది. ఇప్పుడు ఈ కూలీ మూవీని, ఎస్పెషల్లీ ఈ ఇన్విజిబుల్ మ్యాన్ థియరీని ఈ ఇరంబుకై మాయావి మూవీకి కనెక్ట్ చేస్తున్నారు. కూలీ అండ్ ఇరంబుకై మాయావి సేమ్ యూనివర్స్ మూవీస్ అని అంటున్నారు. ఎందుకు లింక్ చేస్తున్నారు అంటారా? ఇరంబుకై మాయావి ప్లాట్ పక్కన పెట్టండి, ఇంతకీ ఆ టైటిల్ మీనింగ్ ఏంటో తెలుసా? ఇరంబు అంటే ఐరన్ అండ్ కై అంటే హ్యాండ్, మాయావి అంటే మ్యాజిక్ అనుకుందాం. సో మీకు ఈ పాటికే ఈ సినిమా ప్లాట్ అర్థమైపోయి ఉండాలి. ఇదొక సూపర్ హీరో సబ్జెక్ట్. అండ్ మన హీరో ఒక యాక్సిడెంట్ లో తన హ్యాండ్ ని కోల్పోతాడు.
సో అప్పటి నుండి ఒక మెటల్ హ్యాండ్ తో విలన్స్ ని ఎదుర్కొంటాడు. ఇది స్టోరీ. దీనికి ఆ ఇన్విజిబిలిటీకి సంబంధం ఏంటి అంటారా? ఇదే మూవీలో ఇంకో ల్యాబొరేటరీ యాక్సిడెంట్ వల్ల హీరో ఇన్విజిబుల్ అయిపోతాడు. ఒక్క మెటల్ హ్యాండే కనిపిస్తుంది అనే స్టోరీ ఒకటి ఉంది సోషల్ మీడియాలో. కూలీకి ఈ ఇరంబుకై మాయావికి లింక్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఈ మూవీ సూర్యతో ఎప్పుడో స్టార్ట్ అవ్వాలి. రీజన్స్ ఏంటో తెలియదు కానీ ఇంతవరకు స్టార్ట్ కాలేదు. అండ్ ఈ ట్రైలర్ తర్వాత వినిపించిన ఇంకో థియరీ ఏంటంటే నెక్స్ట్ లోకేష్ కనగరాజ్ ఆమిర్ ఖాన్ తో చేయబోయే మూవీ ఈ ఇరంబుకై మాయావినే అని. అందుకే ఆ ఇన్విజిబుల్ చైర్ కోసం కూలీలో తన క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేశారు అనేది ఒకటి ఉంది. కానీ ఇంకొంతమంది మాత్రం లేదు సూర్యతో చేయాల్సిన ఇరంబుకై మాయావి బడ్జెట్ ఇష్యూస్ వల్ల ఆగిపోయింది. సో లోకేష్ ఆమిర్ ఖాన్ తో చేసే మూవీ ఈ ఇరంబుకై మాయావికి ప్రీక్వెల్. అది వర్క్ అయితే సూర్యతో చేసే ఇరంబుకై మాయావికి కూడా బిజినెస్ అవుతుంది కదా అని అంటున్నారు. సో దీన్ని బట్టి అయితే కూలీ, దాంతోపాటు ఆమిర్ ఖాన్ మూవీ అండ్ సూర్య చేసే ఇరంబుకై మాయావి ఈ మూడు ఒకే యూనివర్స్ సినిమాలు అయిపోతాయి. అంటే లోకేష్ ఎల్సీఏతో పాటు ఇంకో యూనివర్స్ కూడా క్రియేట్ చేస్తున్నారనమాట కూలీతో. బట్ ఇవే కొంచెం కాంప్లికేటెడ్ థియరీస్, మిగతావి సింపుల్ గానే ఉంటాయి. నెక్స్ట్ థియరీ వచ్చేసి డెత్ చైర్. ఇది సింపుల్ గా నమ్మడానికి దగ్గరగా ఉంటుంది. ఈ థియరీ ఏంటంటే మూవీలో నాగార్జున గారు ఏకే సైమన్ ఈ గోల్డ్ అండ్ వాచెస్ స్మగ్లింగే కాకుండా ఇంకేదో చేస్తున్నారు. ఆ ఇంకేదో ఏదో కాదు, సత్యరాజ్ చేత ఒక ఎక్స్పెరిమెంట్ చేయిస్తున్నాడు ఒక డెత్ చైర్ కోసం. అంటే ఈ చైర్ మీద ఎవరైనా మనిషిని కూర్చోబెడితే తన బూడిద ట్రేసెస్ కూడా లేకుండా ఆ మనిషిని చంపేయచ్చు. అలాంటి చైర్ని సత్యరాజ్ గారు కనిపెడుతున్నారు మన నాగార్జున గారి అండర్లో. ఇదిగో ఈ షాట్లో చూడండి, ఆ ఎక్స్పెరిమెంట్ కి సంబంధించి ఒక ట్రైల్ వేస్తున్నట్టున్నారు. అండ్ ఈ ఎక్స్పెరిమెంట్ కి సత్యరాజ్ కూతురు శృతి హాసన్ కూడా హెల్ప్ చేస్తుంది. ఆ ట్రైల్స్ కోసం చాలా శవాల్ని తను తీసుకొని వస్తుంది. ఒకరిని చైర్లో కట్టేసి వాళ్ళకి నెక్ దగ్గర ఒక సబ్స్టెన్స్ ఇచ్చి ఆ తర్వాత మన కట్టప్ప మామ ఏ వైరో ఏ లెవరో లాగుతారు. ఆ మనిషి అదే ఆ శవం బటాస్ అయిపోతుంది. అందుకే ట్రైలర్లో కూడా ఈ డైలాగ్ ఉంటుంది, ఒక మనిషిని ఈ లోకం నుండి ట్రేసే లేకుండా తుడిచేయగలమంటే ఇట్ క్యాన్ బి అ డిజాస్టర్ అని. చాలా దందాలు చేస్తాడు కదా, ఆబ్వియస్లీ చాలా మందినే వేసేయాలి. సో తనకి చైర్ అవసరం చాలా ఉంది. అందుకే సత్యరాజ్ని బంధించి ఈ ఎక్స్పెరిమెంట్ చేయిస్తూ మానిటర్ చేస్తూ ఉంటాడు. సో అలా ఇరుక్కుపోయిన సత్యరాజ్ని సేవ్ చేయమని శృతి హాసన్ అడగడం, మన రజనీ సార్ ఏకే దేవా రంగంలోకి దిగి ఏరా హుక్కు అని అందరినీ వేసేయడం జరుగుతుంది. ఇది ఒక థియరీ. దీనికి రిలేటెడ్ గా ఉన్న ఇంకో చైర్ థియరీ ఏంటంటే నాగార్జున ఏకే సైమన్ ఈ చైర్ ని చేయిస్తుంది జస్ట్ ఎగ్జిక్యూషన్ కోసం మాత్రమే కాదు. ట్రైలర్ లో ఈ డైలాగ్ వినండి, కేవలం ఈ నెట్వర్క్ తో వీళ్ళు ఇంత గొప్ప వాళ్ళు అయ్యారు అని నేను అనుకోవట్లేదు, ఎవరికి తెలియకుండా వాళ్ళు ఇంకేదో చేస్తున్నారు సార్ ఇక్కడ అని. ఏమై ఉంటుంది? రెండు విషయాలు. సైమన్ ఈ హార్బర్ క్రైమ్స్, గోల్డ్, లగ్జూరియస్ వాచెసే పైకి కనిపించేలా చేసే క్రైమ్స్, కానీ తను ఎవరికి తెలియకుండా నడిపిస్తున్న ఇంకో చీకటి ప్రపంచం. ఒక మనిషిని ఆ చైర్ మీద కూర్చోబెట్టి ఆనవాళ్లు కూడా లేకుండా చేసే ముందు సైమన్ వాళ్ళ అవయవాలను తీసేసి అమ్మేస్తున్నాడనమాట. ఇది తను చేసే ఇంకో బిజినెస్. దీనికోసం ఆ చైర్ కావాలి. అండ్ మిగతా స్టోరీ సేమ్. మన దేవా వస్తాడు, సత్యరాజ్ ఏకే రాజశేఖర్ ని సేవ్ చేయడానికి ఒక కూలీగా వెళ్లి నాగార్జున ఏకే సైమన్ కింగ్డమ్ మొత్తాన్ని కూల్చేస్తాడు. ఇవి ఆ చైర్ కాన్సెప్ట్ చుట్టూ ఉన్న కొన్ని ఇంట్రెస్టింగ్ థియరీస్. ఈ థియరీస్ కాకుండా కూలీని లూపర్ అనే ఒక హాలీవుడ్ సినిమా స్టోరీ నుండి ఇన్స్పైర్ అయి తీసిన సినిమా అనే న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో ఉంది. ఈ లూపర్ మూవీ టైం ట్రావెల్కి సంబంధించింది. సింపుల్గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే ఫ్యూచర్లో ఈ అడ్వాన్స్డ్ ట్రాకింగ్ సిస్టమ్ వల్ల క్రైమ్స్ చేసే వాళ్ళకి ఈ శవాల్ని డిస్పోజ్ చేయడం కష్టమైపోయేసరికి ఆ శవాల్ని ఆర్ ఎనిమీస్ని బ్యాక్ ఇన్ టైంలోకి, అదే పాస్ట్లోకి పంపి ఆ పాస్ట్లో కొంతమందిని హైర్ చేసుకొని వాళ్ళ చేత చంపించడం ఆర్ డిస్పోజ్ చేయడం చేస్తారు. అండ్ ఈ లూప్ని బ్రేక్ చేయడానికి ఫైనల్గా ఎవరినైతే హైర్ చేసుకున్నారో వాళ్ళ ఫ్యూచర్ సెల్ఫ్ని పాస్ట్కి పంపించి వాళ్ళ చేతని చంపించి వాళ్ళ స్టోరీని ముగించేస్తారు. సో ఇలా కూలీ కూడా ఈ మూవీకి రిలేటెడ్గా ఉంటుంది అని అంటున్నారు. అండ్ ఇది కాకుండా ఈ సినిమా ఎల్సీయూలో పార్ట్ అవ్వచ్చు అనేది కూడా వినిపిస్తుంది. అది పక్కన పెడితే ఈ ట్రైలర్ చాలా క్వశ్చన్స్ ని రేస్ చేసింది. ఈ షాట్ లో ఎవరో వర్షంలో శ్మశానంలో శవాల్ని తవ్వుతుంటారు అండ్ తవ్వి ఈ లారీ ఎక్కిస్తున్నారు. ఇదంతా ఎవరు చేస్తున్నారు? ఈ షాట్ లో శృతి హాసన్ కంటైనర్ డోర్ ఓపెన్ అయ్యేటప్పుడు ఉంటుంది. అండ్ ఇంకో షాట్ లో శృతి శవాల్ని స్ట్రెచ్చర్ మీద తీసుకెళ్తుంటుంది. సో ఇదంతా చేయిస్తుంది శృతి హాసన్ ఏకే ప్రీతి అనా. బట్ ఈ షాట్ చూడండి,
మన దేవా కూడా పార పట్టుకొని వర్షంలో ఏదో చూసి షాక్ అవుతాడు. ఇంతకీ తను చూసి షాక్ అయిన విషయం ఏంటి? ఎవరి శవం అది? అండ్ 30 years గా ఆఫ్లైన్ లో ఉంచింది ఉపేంద్ర గారిని అయితే ఆఫ్లైన్ లో ఉంచడానికి మీనింగ్ ఏంటి? కోమాలో ఉన్నారా? కోమాలో ఉంటే ఓల్డ్ అవ్వాలిగా. కానీ ఈ షాట్ లో అలా లేరే. అది నాగార్జున గారి లాగా ఆయన చర్మ సౌందర్యం అని సరిపెట్టేసుకుంటే ఓకే, కానీ మన బుర్రలా ఊరుకోదు కదా. ఆయన ఇంకా 30 years బ్యాక్ లాగా యంగ్ ఉన్నారు అంటే ఆయన శవాన్ని కూడా రవితేజ గారి డిస్కో రాజాలో ప్రిజర్వ్ చేసినట్టు లో టెంపరేచర్లో ఉంచి 30 years తర్వాత ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయ్యి మళ్ళీ ఆఫ్లైన్లో నుండి ఆన్లైన్లోకి మళ్ళీ జీవంలోకి వచ్చేలా చేశారా? ఈ షాట్లో సౌబిన్ కూడా ఎందుకు నెక్ అండ్ హ్యాండ్స్కి వైర్స్ కట్టేసున్నాయి? అండ్ ఆ పవర్ హౌస్ నేమ్కి ఈ చైర్కి ఏదో కనెక్షన్ ఉంది అని నా లేడీ డిటెక్టివ్ బ్రెయిన్ చెప్తుంది. అండ్ ఇంకోటి, ఇంతకీ శృతి హాసన్ సత్యరాజ్ కూతురా ఆర్ ఉపేంద్ర కూతురా? ఇలా చాలా డౌట్స్ ఉన్నాయి. బట్ నా లేడీ డిటెక్టివ్ బ్రెయిన్ ఒకటైతే కన్ఫర్మ్ చేసింది, ఈ మూవీ కూడా మన ఏజెంట్ ఆత్రేయ లాగా శవాల చుట్టూ తిరుగుతుంది అని. ఈ ట్రైన్ షాట్ చూడండి, శవాల్ని పడేస్తున్నారు. ఈ షాట్ లో శ్మశానం నుండి శవాల్ని తెస్తున్నారు. శృతి హాసన్ శవాల్ని తీసుకెళ్తుంది. చైర్లో ఒక శవంతో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. బాబోయ్, ఇన్నిసార్లు శవం అంటుంటే రాత్రి కళ్ళలోకి వచ్చేస్తాయేమో. అది పక్కన పెడితే రజనీకాంత్ గారు లాంటి ఒక మాస్ మసాలా కమర్షియల్ హీరో సినిమాకి సంబంధించి ఒక ట్రైలర్ రిలీజ్ అయితే స్వాగ్ బాగుంది, షార్ట్స్ బాగున్నాయి, స్టెప్స్ బాగున్నాయి అని చెప్పుకోకుండా చైర్ అని, శవాలని, ఎక్స్పెరిమెంట్లని ఫోకస్ అంతా దీని మీదకి షిఫ్ట్ అవుతుంది అని అస్సలు అనుకోలేదు. ఇన్ని ఫ్యాన్ థియరీస్ పుట్టుకొస్తాయనేది అన్ఎక్స్పెక్టెడ్. ఆల్ క్రెడిట్స్ గోస్ టు లోకేష్ కనగరాజ్. సో కూలీ అనేది ఈ గోల్డ్ లగ్జూరియస్ వాచెస్ క్రైమ్తో పాటు ఈ శవాల గోల, కుర్చీల గోల ఎంతవరకు ఇది సైఫై జోన్లో ఉంటుంది అనేది మనం స్క్రీన్ పైన ఆగస్ట్ 14వ తేదీన చూడాల్సిందే. బట్ సేమ్ ఇలానే అప్పట్లో మాస్టర్కి ఎగ్జైట్ అయ్యా. ట్రైలర్ చూసి ఇదేదో సైఫై ట్విస్ట్ ఉంటుంది, విజయ్ తలపతి, విజయ్ సేతుపతి వేరే కాదు, స్ప్లిట్ పర్సనాలిటీస్, క్లోన్డ్ బ్రెయిన్ అని, కావాలంటే చూడు ఇద్దరికి సేమ్ ప్లేస్లో దెబ్బ ఉంటుంది అని చాలా అన్నారు. బట్ కట్ చేస్తే అక్కడ బొమ్మ వేరే ఉంది. సైలెంట్గా బయటకు వచ్చేసాం. ఈసారి అలా అవ్వకపోతే చాలు. ఎక్కడో చిన్న నమ్మకం ఏంటంటే అనిరుద్ధ్ అన్నాడు కూలీ ఈజ్ అ సూపర్ ఇంటెలిజెంట్ ఫిల్మ్ అని. అదే చిన్న మినుకు మాటలున్న ఆశాదీపాయ్. చూడాలి ఆగస్ట్ 14కి ఏమవుతుందో. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, ఈ సినిమా ఇంట్రో కన్నా క్లైమాక్స్ కన్నా ఇంటర్వెల్ బ్లాక్ అద్దరిపోద్ది, చిరిగిపోద్ది, అల్లాడించేస్తుంది. అండ్ ఆ ఒక్క ఇంటర్వెల్ బ్లాక్ 2 years బిల్డ్ చేశామని మన లోకి మామ చెప్పారు. విక్రమ్ ఇంటర్వెల్లో ఎలా అయితే ఆరంభిక్లామా అనేది ఎంత వైరల్ అయిందో, కూలీ ఇంటర్వెల్లో కూడా టీజర్ లో చెప్పిన డైలాగ్ ముడిచిడ్లామాతో ఇంటర్వెల్ వస్తుందంట. సో నేనైతే నా ఎక్స్పెక్టేషన్ విక్రమ్ ఇంటర్వెల్ రేంజ్ నుండి స్టార్ట్ చేస్తున్నా. లోకి మావా మరి మీదే భారం. అదండి వీడియో. ఈ ఫ్యాన్ థియరీస్ లో మీకు బాగా నచ్చిన ఫ్యాన్ థియరీ ఏంటో, ఆర్ మీకు ఏమైనా క్రేజీ థాట్ ఉంటే అది కూడా కింద కామెంట్ చేసేయండి. నా ఫేవరెట్ ఫ్యాన్ థియరీ అయితే ఆ ఇన్విజిబుల్ మ్యాన్ దే, క్రేజీ ఉంది. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Thai View and hit the bell icon for more updates. Thanks for watching. This is Team Thai View signing off.